काबीनी वजीर पूनम प्रभाकर ने कहा कि तेलंगाना की तश्कील की जिदोजहद इज्जत नफस के बारे में है। तमाम लोगों ने लड़कर रियासत हासिल करने के बाद तेलंगाना के अवाम, तेलंगाना के ओहदेदारों, तेलंगाना के सियासी कायदीन और उनके अरकान खानदान के फ़ोन टेप करना सबसे घिनौना जुर्म है। अगर आपको इस हवाले से तहकीकात का हिस्सा बनाकर बुलाया जाता है तो आप उसे स्कैंडल बनाकर और पुरतशद्दुद मुजाहिरों की काल देकर सियासी फायदे हासिल करने की कोशिश कर रहे हैं। अगर तहकीकात की जाए तो आप इतने परेशान हैं कि अपने कुछ लोगों की मालियात, कारोबार, सियासत, नौकरी और ख़ानदान के हवाले से उनकी जिंदगियों में घुसकर उनके फ़ोन टेप किए और मालूमात इकट्ठी की। कानून अपना काम करेगा। इसमें किसी किस्म की तासुबा साजिश का उनसर नहीं है। अगर आपने कुछ गलत किया है तो तफ्तीश में अपनी बेगुनाही साबित करें। फिरका वारियत की सियासत के साथ सियासी फायदे की मुहिम से गुरेज किया जाए। ఓకే తెలంగాణ ఏర్పాటు అనేటువంటిదే సెల్ఫ్ రెస్పెక్ట్. తెలంగాణ పోరాటమే ఆత్మగౌరవం. అటువంటి తెలంగాణ సకల జనులు పోరాటి సాధించుకున్న తర్వాత మరి తెలంగాణ ప్రజలపైననే, తెలంగాణ రాజకీయ నాయకులపైననే, తెలంగాణ అధికారులపైననే, వారి కుటుంబ సభ్యులను సైతం వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేటువంటిది అతి నీచమైన నేరం. అందుకు సంబంధించిన విచారణలో భాగంగా పిలిస్తే దాన్ని రాద్ధాంతం చేస్తూ హింసాయుతమైనటువంటి పిలుపులను ఇస్తూ మరి రాజకీయపరమైన లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విచారణ జరిగితే అంత బాధపడితే మీరు కొందరి జీవితాల్లో అది రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారకంగా, ఉద్యోగపరంగా, కుటుంబాల పరంగా వాళ్ళ సొంత ఏ రక్షణ స్వీకరించేది ఉంటుందో వాటిలోకి దొంగి చూసి మీరు ఆ డాటాను, ఆ సమాచారాన్ని దొంగిలించినటువంటి వ్యక్తులు కాబట్టి తప్పకుండా చట్టం తరపంతం చేసుకోబోతుంది. ఇలా కక్ష సాధింపు చర్య కానీ కుట్రపూరితం కానీ ఏమీ లేవు. ఈరోజు వాటిని ఎదుర్కొని మీరు తప్పు చేయనట్టయితే తెలంగాణ ప్రజలకు మీరు తప్పు చేయాలని నిరూపించుకునే అవకాశం. విచారణ శిక్ష కాదు, విచారణ జరుగుతుంది. విచారణ జరిగినప్పుడు మీరు నిర్దిష్టతోనే నిరూపించుకోవాలని కోరుతాను తప్ప డైవర్షన్ పార్టీ చేసి అదేదో కక్ష సాధింపు ధోరణిగా ప్రచారం చేయడం మానుకోవాలని కోరుతున్నాను.